హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సిమ్రాజ్ వ్లాగ్స్. ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అందరూ బాగున్నారు, అందులో మేము ఉండాలి. ఇదేంటంటే మా బావగారు వాళ్ళ గార్డెన్ అండి. మా ఆపదనమాట. మా పెద్ద ఆప, మేము కోడళ్ళం కదా, అందులో పెద్ద కోడలు అనమాట. పెద్ద మామగారు వాళ్ళ పెద్ద కోడలు వాళ్ళ ఇల్లు ఇది. క్లియర్గా అర్థమైందా? ఎందుకు ఇలా చెప్తున్నానంటేనండి, నేను పెట్టిన వ్లాగ్స్ కూడా ఫ్యామిలీ వ్లాగ్స్ అనేది మెన్షన్ చేశాను అనమాట. ఎందుకంటే నాకు ఈ ఫ్యామిలీని చూస్తే చాలా నచ్చుతుంది. ఎందుకంటే నేను కూడా ఈ ఫ్యామిలీలో ఒక పార్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా విషయానికి వస్తుంది, అదంతా లాంగ్ వీడియోలో నేను ఒకరోజు రివీల్ చేస్తాను. మాకు ఎంతమంది రిలేటివ్స్ ఉన్నారు ఏంటి అది ఇది మొత్తము. అయితే ఇక్కడ మా పెద్దాపోళ్ళ ఇంట్లో మేము మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ వస్తున్నాం కదా, సో వాళ్ళ ఇంట్లో అనమాట. ఇదిగోండి మా పుప్పమ్మ, పాపం ఇంటి పనులు చేసి అంత టైర్ అయిపోయారు. ఇదిగోండి ఇక్కడ అంతా మా అత్తగారులు మా మామగారులు అనమాట. ఇక్కడ ముగ్గురు ఉన్నారండి, ముగ్గురు మామగారులు ఉన్నారు. ఇంకా మా మామగారు అక్కడ ఇంటి దగ్గర పనులు చేపిస్తున్నారు కాబట్టి రాలేదు. ఇదిగోండి మా నరసింహనాప, మా ఆసిఫాప, మా పెద్దాప అన్నాను కదా, మా పెద్దాప అనమాట. అక్కడ ఇంటి దగ్గర పనులు చేపిస్తున్నారని మా మామయ్య రాలేదు. మాకు 5 మామయ్యలు అనమాట. మీకు వాళ్ళందరినీ నేను లైవ్లో అసలు మొత్తం నేను ఒకరోజు లైవ్ అనేది పెడతానండి. మీ సపోర్ట్తోనే నేను అది చేయగలనని అయితే అనుకుంటున్నాను. ఓకేనా? ఇంకైతే ఇక్కడ మా లంచ్ అయిపోయింది అనమాట. ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయింది. మళ్ళీ మేము వెళ్తున్నాం అని చెప్పి మొక్కజొన్న పొట్టలని అవి ఇవి. కానీ ఈ సందడి అయితే వెళ్ళినప్పుడు చాలా మిస్ అవుతామండి. సిటీస్లో ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు మా ఇళ్ళన్నీ కూడా దగ్గర నియర్ బై ఉంటాయండి. ఈ సంతోషం అనేది మళ్ళీ రాదు. దానికి అందరికీ కారణం ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నారు కదా, మా అత్తయ్యలు మా మామయ్యలండి. ఎందుకంటే ఇంటికి పునాది ఎంత స్ట్రాంగ్ ఉంటుందో వీళ్ళంత స్ట్రాంగ్ ఉంటారు కాబట్టి మా ఇంటికి వీళ్ళేనండి. వీళ్ళలాగా మా జనరేషన్ కూడా ఉండాలని మేము కోరుకుంటున్నాను. అది ఎంతవరకు జరుగుతుందో తెలియదు. అదిగోండి మా పెద్ద మామగారు, మా ఇంకో పుప్ప అని ఎందుకు అంటున్నాను అంటే, ఎన్నో పుప్ప, ఏ మామగారు ఎంత, నెంబర్ ఎంత అనేది, ఏ అత్తగారు నెంబర్ ఎంత అనేది మరొక వీడియోలో షేర్ చేసుకుంటాను కదా, అది నేను లాంగ్ వీడియోలో చెప్తానండి. ఓకేనా? ఎవరెవరు ఎక్కడున్నారు, ఎట్లా సెటిల్ అయ్యారు, ఎట్లా పిల్లలు ఉన్నారు, అసలు వీళ్ళు ఎట్లా ఎదిగారు అనేది కూడా నేను మొత్తం మీతో బిట్టు షేర్ చేసుకుంటాను. ఈ సందడి అయితే నాకు క్యాప్చర్ చేద్దామనిపించింది. అందుకే చిన్నవి కూడా మిస్ అవ్వకుండా షార్ట్స్ రూపంలో పెడుతున్నాను అనమాట. ఆ సందడి అనేది మళ్ళీ రాదండి. చాలా మంచిగా అనిపిస్తుంది. కలిసిన ఒక్క 10 నిమిషాలు అయినా కానీ అందరినీ క్యాప్చర్ చేయాలనిపించి అందరినీ షూట్ చేశాను అనమాట. ఇంకా అక్కడ నుంచి లంచ్ చేసాము, కాసేపు సరదాగా మాట్లాడుకున్న తర్వాత ఇదిగోండి మా హయ్యగాడు అనమాట. అక్కడ తను లేదు, మా ఆప అన్నాను కదా, వాళ్ళ అమ్మాయి వాళ్ళ పాప అనమాట. అందుకనే ఫోన్లో క్యాప్చర్ చేశాను. నెక్స్ట్ టైం చూపిస్తా. ఇగో మేము వెళ్తున్నామండి. మాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అందరూ బయటకు వచ్చేసారనమాట. మనం వ్లాగ్స్ చూస్తున్నందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వ్లాగ్స్తో మీ ముందుకు వస్తాను. బాయ్.